మాటతో చెప్పి ఊరుకోలేదు, కానీ తన చేతలతో చేసి చూపించాడు. యేసయ్య ప్రేమకి మానవుల ప్రేమకి వ్యత్యాసం ఏంటి అని అంటే, మానవులేమో మాటతో చెప్తారు, యేసయ్య ఏమో చేతలతో చూపించాడు. యేసయ్య సిలువ ఘట్టమంతా కూడా మీరు ఆలోచించేటప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలి అని అంటే, ఆ ప్లేస్ ఆయనది కాదు, నాది ఆయన తీసుకున్నాడు. అదంత చిన్న సంగతి కాదు. ఒక్క నింద ఎవరిదైనా మనం తీసుకోగలమా? ఎవడో పక్క వాళ్ళ ఇంట్లో ఏదో 10,000 కొట్టేశాడు. కొట్టేసినోడే నీ పేరు చెప్పాడు, పలానా ఆవిడే పలానా ఆయనే ఇట్లా చేశాడు అని చెప్పాడు. ఆ నింద మన మీద పడింది. దాన్ని తట్టుకోగలమా? ఎంత దూరం అన్నా వెళ్ళటానికి వెనకాడు. ఏది? ఒక్క నింద. కానీ యేసయ్య మీద పడింది ఒక్క నింద కాదు, ఒకరి నింద కాదు. ఈ ప్రపంచం, ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరి నింద యేసయ్య మీద పడింది. అసలు దాన్ని మీరు ఆలోచించగలరా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కని పాపం యేసయ్య మీద పడింది. పుట్టిన మాత్రమే కాదు, పుట్టబోతున్న వ్యక్తి యొక్క పాపం కూడా యేసయ్య మీద పడింది. కానీ ఏ ఒక్కరిని కూడా ఆయన ఇది నాది కాదు, మీది, మీరు చావాలి అని ఒక్కరితో కూడా ఆయన అనకుండా ఆయన దేన్ని స్వీకరించాడో తెలుసా? నిందను స్వీకరించాడు. మనం గౌరవాన్ని, ఘనతను, గొప్పతనాన్ని ఏ విధంగా మనం స్వీకరిస్తామో యేసయ్య నిందను, అవమానాన్ని, మన పాపాన్ని ఆయన స్వీకరించాడు. ఎందుకు అనంటే మరొక దిక్కు లేదు మనకి. ఆయన గనక మోయకపోతే, ఆయన గనక మన పాపాన్ని ఆయన తీసుకోకపోతే మనకి వేరొక దిక్కు లేదు. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ చరణాన్ని చదువుకుందాం. పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ప్రార్థన చేశాడంట? ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా చెమట రక్తపు బిందువుల వలె మారి నేలన పడుచుండెను అని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు రమారమి ఆయన అప్పగించబడబోయేటటువంటి ముందు రోజు రాత్రి జరిగినటువంటి సన్నివేశం ఇది. ఇది సరిగ్గా ఏ సమయం అనంటే రాత్రి 10:30, 11 ఆ సమయం. ఆయన గెత్సెమనే అనబడిన ఒక తోటలో ఉన్నాడు. ఆ తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయనతో కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్ని ఒక చోట ప్రార్థనలో ఉండమని చెప్పాడు. అల్లంత దూరాన ఆయన 4 అడుగులు వేసి నడుచుకుంటా ఎదరికి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. సిలువ అనేటటువంటి ఈ గిన్నె అయినా అది నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమైతేనే. ఎందుకు అనంటే అది ఎంత భారభరితమైన గిన్నె ఆయనకి తెలుసు.
అది ఎంత మోయలేని భారమైనదో అది యేసయ్యకి తెలుసు. కాబట్టి ఆయన చింతాక్రాంతుడై, ఎంతగా చింతాక్రాంతుడయ్యాడు అనంటే, చెమట రక్తపు బిందువుల వలె మారటం అంటే ఏంటనుకుంటున్నారు? స్వేద రంధ్రాలు ఉంటాయి, ఆ స్వేద రంధ్రాల గుండా చెమట పడుతుంది. ఓకే, ఇప్పుడు ఆ చెమటలో నుండి ఏమొస్తుందంట? రక్తం వస్తుందంట. రక్తం ఎలా వస్తుంది అనంటే, ఆలోచన ప్రభావం, ఆ యొక్క ఆలోచన ప్రభావం మనసు మీద పడి నరాలు చిట్లిపోయే అంత టెన్షన్లో ఉన్నాడు ఆయన. నరాలు చిట్లిపోయి, ఆ నరాలు చిట్లిపోయి ఆ యొక్క చెమట పట్టే స్వేద రంధ్రాలలో నుండి రక్తము రావటం ప్రారంభమయ్యే అంతగా ఆయన వేదన చెందుతున్నాడు అక్కడ. శిష్యులనేమో ప్రార్థనలో ఉండమన్నాడు. ఈయనల్లంత దూరం వెళ్ళి ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు తండ్రితో. ఎవరు? యేసు ప్రభుల వారు. కొద్ది సమయం అయిన తర్వాత మరలా శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిష్యుల దగ్గరికి వచ్చిన తర్వాత శిష్యులు పడుకుని నిద్రపోతున్నారు. ఒక గడి అయినా నాతో మీరు మేలుకొని ఉండలేరా అని చెప్పి వారితో అని మరలా వెళ్ళి ఆయన అదే మాటలు తండ్రితో చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. అది సరిగ్గా 11:30 ఆ సమయం, రాత్రివేళ. ఇక చూడండి, ఆ సమయానికి ప్రార్థన చేస్తూ ఉండగా 11:30 కాస్త 12 అలా అవుతూ ఉండగా ఆయన శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యోధా వచ్చాడు. ఒకడే వచ్చాడా అనంటే కాదు, ఆయన కొంతమందితో వచ్చాడు. ఎవరు వాళ్ళు అనంటే, రోమా సైనికులు. కత్తులతో, గుదియులతో, ఈటెలతో, బల్యాలతో వారు మారణ ఆయుధాలు చేత పట్టుకుని యేసయ్య మీదకొచ్చారు. ఈయన ముందుగానే మాట్లాడుకున్నాడు, బేరాన్ని కుదుర్చుకున్నాడు. నేను యేసయ్య ఎక్కడుంటాడో నాకు తెలుసు, యేసయ్య ఏ ప్రదేశంలో ఉంటాడో నాకు తెలుసు, అక్కడికి నేను మిమ్మల్ని తీసుకెళ్తా, మరి నాకు ఎంత ఇస్తారు అని చెప్పి అడిగాడు. యేసయ్య ఎవరో మీకు నేను అప్పచెప్తా, మరి నాకెంత ఇస్తారు అని చెప్పి బేరాన్ని ముందుగానే కుదుర్చుకుని ఆ అర్ధరాత్రి వేళ ఆ సైనికులను తీసుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చెప్పాడు వాళ్ళతో, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు, ఆయన్ని మీరు పట్టుకోండి అని చెప్పి డబ్బుకి అమ్ముడిపోయి ఇస్కరియోతు యోధా ఆ పని చేశాడు. అది సరిగ్గా రమారమి అర్ధరాత్రి 12 గంటలు కావచ్చు. ఆ సమయానికి వెళ్ళి యేసయ్యకి శుభం అని చెప్పి ఆయనకి ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుము అని అంటాడు. చెలికాడా అంటే అర్థం ఏంటి? చెలికాడా అనంటే స్నేహితుడా అని అర్థం. ఏది? యేసయ్యని అప్పగించడానికి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన్ని మీరు పట్టుకోండి అని ముందుగానే బేరాన్ని కుదుర్చుకుని వచ్చినటువంటి ఆ వ్యక్తితో యేసయ్య అంటున్న మాట ఆ రాత్రి స్నేహితుడా అని పిలిచాడు. అసలు ఎంత అద్భుతమో కదా. ఇంకొకటి తెలుసా మీకు? ఇతను యేసయ్యని అప్పగిస్తాడని యేసయ్యకి ముందే తెలిసినప్పటికీ అందరికీ పెట్టే ఆహారాన్ని ఇతనికి పెట్టాడు. అందరికీ ఇచ్చే రొట్టెను ఈయనకు కూడా ఇచ్చాడు. అందరికీ అప్పగించేలాంటి బాధ్యతనే ఈ యోధాకు కూడా అప్పగించాడు. ఏ ఒక్కరోజు కూడా వారందరిలో ఒక్కసారి కూడా యోధా ఈ పని చేయబోతున్నాడని చెప్పి యోధా పరువు ఎప్పుడూ తీలా యేసయ్య. ఎంత అద్భుతమైన, ఎంత అందమైన మనసు చూసారా యేసయ్యది. మనకి పొరపాటున ఆ నోట
నిన్ను గురించి ఇలా అనుకుంటున్నారని తెలిస్తే మనం తట్టుకోలేం. మనం వెంటనే ఫోన్ చేసో లేకపోతే వెంటనో స్పందించో వారిని 2-3 సార్లు కడిగేదాకా మన మనసు ఊరుకోదు. కానీ యేసయ్య ఇతడు నన్ను అప్పగిస్తాడనే సంగతి ఎప్పటి నుండో తెలిసినప్పటికీ ఒక్కసారి కూడా అందరిలో ఆయన పరువు తీయలా. హల్లెలూయా. ఆఖరిగా వచ్చి యేసయ్యను ముద్దు పెట్టుకుని ఇవన్నీ పట్టుకోండి అని చెప్పినప్పుడు కూడా, రే పనికి మనలోడా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడా, మూర్ఖుడా, మోసగాడా, దొంగ, గజి దొంగ, నరహంతకుడా అనే ఈ మాటలు ఏమీ ఆయన ప్రస్తావించలేదు. స్నేహితుడా, నీవు చేయవచ్చినది త్వరగా చేయి అని చెప్పని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్ధరాత్రి వేళ జరిగినటువంటి సంభవం ఇది. ఆ సైనికులందరూ కూడా చాలా ఒక బందిపోటు దొంగను పట్టుకున్నట్లుగా మారణ ఆయుధాలతో యేసయ్య మీద పడి ఆయన్ని గట్టిగా పట్టుకున్నారు. అర్ధరాత్రి పోలీసులు వచ్చి మీ ఇంటి తలుపు కొట్టి ఎవరినన్నా ఒకరిని గట్టిగా పట్టుకుంటే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీరు బాగా ఎవరినైతే నమ్మారో ఆ వ్యక్తే మిమ్మల్ని పట్టించడానికి వచ్చి వారితో పాటు వస్తే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాంటప్పుడు భార్యో బిడ్డలో మరెవరో అడ్డం పడి, అయ్యా ఎందుకు నా భర్తను తీసుకెళ్తున్నారు, ఎందుకు నా కొడుకుని తీసుకెళ్తున్నారు అని చెప్పి అడుగుతారు, అడ్డం పడతారు. కానీ చిత్రం ఏంటో తెలుసా, అక్కడ యేసయ్యతో కూడా ఉన్నటువంటి శిష్యులు ఆ సమయంలో భయపడి అక్కడి నుండి పారిపోయారు. ఎవరు లేరు, యేసయ్య ఒక్కడే నిలిచిపోయాడు. అలాంటి ఒక భయంకరమైన దయనీయమైన సమయం ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యేసయ్యని పట్టుకుని ఇక వారు ఎక్కడికి తీసుకెళ్లారయ్యా అంటే సరాసరి ఆ న్యాయ స్థానానికి తీసుకెళ్లారు. ఎన్నింటికి అనంటే రమారమి ఆ సమయం అర్ధరాత్రి వేళ 1 గంట. మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏ న్యాయస్థానాలైనా అర్ధరాత్రులు తెరుచుకుంటాయా? ఏ జడ్జి గారైనా అర్ధరాత్రి వేళ న్యాయాన్ని తీరుస్తాడా? అర్ధరాత్రి వేళ ఆ సమయానికి న్యాయం విచారించడానికి యేసు ప్రభుల వారిని అదిగో పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ముందు నుంచోబెట్టాడు. ఆయన అడుగుతున్నాడు, ఇదిగో వీరిని మీద చేసేటటువంటి ఆరోపించేటటువంటి ఈ నేరం నిజమేనా అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. అసలు నువ్వు అడిగే సమయం అదేనా? నీవు విచారించేటటువంటి సమయం అదేనా? అర్ధరాత్రి వేళ విచారించొచ్చా? అర్ధరాత్రి వేళ అడగొచ్చా? అర్ధరాత్రి వేళ కోర్టులు పని చేస్తాయా అనంటే దానికి సమాధానం లేదు. యేసు ప్రభువుని అక్కడ నిలబెట్టి అడుగుతూ ఉన్నారు, పిడుగుద్దులు గుద్దుతూ ఉన్నారు. ముఖాన మరి ముసుగు వేసి ఇష్టం వచ్చినట్లు గుద్దుతున్నారు. గుద్దిన వారెవరో ప్రవచించమని ఆయన్ని హేళన చేస్తున్నటువంటి రాత్రి ఆ రాత్రి. విచారణ చేసి శిక్ష కూడా రాత్రి వేళే ఖరారు చేసేశారు. ఇది ఎంత అన్యాయం అండి! కోర్టులో వ్యవహారం కనుక మీకు తెలిస్తే పట్టబడిన రోజే, అది రాత్రే శిక్షను ఖరారు చేస్తారు ఎవరన్నా? వారు మాట్లాడడానికి వాదోపవాదాలు జరగాలి. వారి న్యాయమేంటో వీరి న్యాయమేంటో తెలుసుకోవాలి. కొన్నిసార్లు పిలవనంపాలి. వాయిదాల ప్రకారంగా, వాయిదాల పద్ధతిలో వారి వాదన ఏంటో వీరి వాదన ఏంటో, న్యాయమేంటో అన్యాయమేంటో పరిశీలన చేయాలి. అన్నిసార్లు పరిశీలన చేయబడిన తర్వాత కదా శిక్ష నిర్ధారణ చేసేది. కానీ ఆ రాత్రి వేళ పట్టుకున్నారంట.
ఆ రాత్రి వేళే తీసుకెళ్ళిపోయి ఆ రాత్రి వేళే విచారణ చేసేసి ఆ రాత్రి వేళే శిక్షను కూడా ఖరారు చేసేసారంట. ఆ అధికార మందిరంలో పిలాతు ఎదురుగుండా పిలాతు అంటున్నాడు కదా, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవా? వీళ్ళందరూ నీ మీద ఇన్ని నేరారోపణలు మోపుతున్నారు కదా, నీవు ఒక్క మాట కూడా మాట్లాడవా? పిచ్చోడా, నేను ఒక్క మాట మాట్లాడితే నువ్వు నాకు శిక్ష విధించగలవా? ఏ తప్పు చేశానా తప్పు చేయలేదా అనే తర్వాత సంగతి, రాత్రి వేళ ఏ విధంగా మీరు విచారణ చేస్తారో, ఏ చట్ట ప్రకారంగా రాత్రి వేళ విచారణ చేస్తారని ఒక్క మాట నేను మాట్లాడితే ఇది కొనసాగుద్దా? వారు అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు, లేనిపోయిన మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్క మాట కూడా రుజువు కాలా. ఎవరికైనా ఏమైనా శిక్ష విధించాలి అనంటే చెప్పబడేటటువంటి మాటలు రుజువు అవ్వాలి. చేసేటటువంటి ఆరోపణ ఏమవ్వాలి? రుజువు అవ్వాలి. వీడు నన్ను కొట్టాడండి అంటే కుదరదు, దాన్ని రుజువు చేయాలి. సంబంధిత ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానివ్వండి, వీడియో ద్వారా కానివ్వండి, లేకపోతే రికార్డు ద్వారా కానివ్వండి, ఏదన్నా ఒక రుజువు చూపిస్తేనే అక్కడ ఆ వ్యక్తికి శిక్ష అనేది ఖరారు చేస్తారు. ఏది? వారు మాట్లాడిన ఏ మాటకి కూడా ఏమి లేదు, రుజువు లేదు. కానీ తెల్లవారేసరికల్లా వారు ఏం ఖరారు చేశారో తెలుసా? యేసయ్య మీద శిక్షను ఖరారు చేసేశారు. ఇంకో చిత్రం చెప్పేదా? ఆ రోజు యూదుల పండుగ రోజు, పస్కా అనేటటువంటి పండుగ రోజు. ఏమండి, పండుగ రోజు కోర్టులు పనిచేస్తాయా? సెలవు రోజుల్లో కోర్టులు పనిచేస్తాయండి? పని చెయ్యకూడని పండుగ రోజు కోర్టు తెరచి అది మళ్ళీ శిక్ష విధిస్తారా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అనంటే, మన యేసయ్య అన్యాయపు తీర్పుని ఆయన ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం. అన్యాయంగా మన ప్రభు అయిన యేసయ్యని సిలువకు అప్పగించారు. తెల్లారేసరికే పస్కా అనబడేటటువంటి ఆ పండుగ రోజే, నిజానికి కోర్టులు తెరవని ఆ రోజే అర్ధరాత్రి వేళ కోర్టు తెరిచారు. అర్ధరాత్రి వేళ పిలాతును రప్పించారు. అర్ధరాత్రి వేళ యూదులు నేరాన్ని మోపారు. నేరాన్ని మోపి వారికి ఇష్టమైనటువంటి తీర్పు వచ్చేంత వరకు ప్రతిఘటించారు, కేకలు వేశారు, భయంకరమైనటువంటి మాటలు మాట్లాడారు. యేసయ్య మీద ఏమాత్రం రుజువు లేని నేరాలు ఎన్నో మోపారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టడానికి ఆమోదం తీసుకున్నారు. 39 కొరడా దెబ్బలు ఆ రాత్రి వేళే యేసయ్యని కొట్టేశారు. ఎంత భయంకరం అండి! మీరు ఒక రాత్రి అంతా ఒక్క కునుకు కూడా వేయకుండా ఉండండి ఒకసారి, పొద్దునికల్లా మీ పరిస్థితి ఎలా ఉంటుందో. రాత్రంతా అసలు పడుకోకుండా ఉంటే పొద్దున్నే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. రాత్రంతా పడుకోపోవటమే కాదు, ఆ రాత్రి వేళే ఒకటి తక్కువ 40 అనంటే 39 కొరడా దెబ్బలు కొట్టారు ఆయన్ని. అది మళ్ళీ ఎలాంటి కొరడా అనుకుంటున్నారు? ఆ కొరడాకి 7 చీలుకులు ఉంటాయి. ఆ 7 చీలుకుల్లో కూడా ఒక్కొక్క దారానికి
అదొక రకమైన దారం. ఆ దారపు చివరన ఒక క్రూర మృగపు ఎముకతో తయారు చేయబడినటువంటి ముళ్ళు లాంటి, గాలపు ముళ్ళు లాంటి ఎముకలను అమర్చారు. వింటున్నారా? స్తోత్రం చెప్పండి, వినండి. 7 అమర్చారు. ఆ యొక్క కొరడాతో కొడితే ఆ ముళ్ళు అలాగ దిగిపోతాయి, ఆయనలోనికి దిగిపోతాయి. అవి దిగిపోయి ఉండగా ఎలాగ లాగితే ఆ యొక్క మాంసాన్ని చీల్చుకుంటూ వస్తుంది ఆ కొరడ. కొట్టినోళ్ళు మళ్ళీ ఎవరు అనుకుంటున్నారు? మన మాదిరి కునీపురులు కాదు. కొట్టినోళ్ళు ఇజ్రాయేల్లో మనుషులు చాలా ఎత్తుగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు. ఇజ్రాయేల్లో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, ప్రతి ఇంట్లో మిలిటరీలో చేరిన సైనికుడు ఉంటాడు. ప్రతి ఇంట్లో మిలిటరీలో చేరిన సైనికుడు ఉంటాడు. రెండోది, ఆడ మగ తేడా లేదు, ఇద్దరు ఉంటారు. వారికి అంటే ప్రతి వ్యక్తికి కూడా యవ్వన బిడ్డలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి యుద్ధాభ్యాసం నేర్పిస్తారు. అందుకే చూడండి, ఈ దేశాలన్నీ కూడా కట్టుకట్టినా సరే ఇజ్రాయెల్ని ఓడించలేకపోతున్నాయి. ఎందుకనంటే ప్రతి ఇంట్లో కూడా మిలిటరీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా బలంగా, దృఢంగా ఉంటారు. అలాంటి బలమైన వ్యక్తులు వీపు మీద కోడుతుంటే, అవి దిగిపోతుంటే, ఆ ముళ్ళు అలాగ లాగుతుంటే నాగటి సాలవలే ఆయన వీపు దున్నబడిందంట. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ రాత్రే తన మోము పైన ఊసింది మరి ఒకరు. ఆ రాత్రే గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ట్రాక్టర్కి వెనకాల నాగలు కట్టి ఆ పొలాన్ని దున్నుతుంటే ఎలా సారలు పడతాయో, అలాగా 7 ముళ్ళులతో నిండిన ఆ కొరడాతో కొట్టి ఈపి మీద లాగుతుంటే ట్రాక్టర్తో ఆ భూమి మీద పడిన సారల వలె ఆయన వీపంతా అలాగే, ఆయన ఉదరమంతా అలాగే. హల్లెలూయా. కొరడాలతో ఆయన్ని కొడితేనంట ఆయన నోరు తెరవలేదంట. బాధని నోరు తెరవకుండా భరించడం చిన్న విషయం అనుకుంటున్నారా? అసలు ఏంటండి, ఆయన గొర్రె వలె మౌనంగా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మీద కొరడా పడుతుంటే అని అన్నాడంట, కానీ అబ్బా అని కూడా అనలేదంట. నోరు తెరవలేదంట. నోరు తెరవకుండా ఎలా భరించాడు?
నోరు తెరవకుండా ఎలా భరించాడు? కొరడ ఆయన మీద పడిన ప్రతిసారి ఆయనకు నువ్వు గుర్తొచ్చావు. ఆయనకు మనం గుర్తొచ్చాం. ఆయన వీపు మీద కోరుతుంటే ప్రాణం గిలగిలగిలగిలాడిపోతుంటే, అల్లాడిపోతున్నా సరే నోరు తెరవకుండా అలాగే అరవలా. నోరు తెరవలేదంట, నోరు తెరవలేదంట. ఏదండి? రాత్రి అండి, అర్ధరాత్రి అండి. ఒక రాత్రి మనం మేలుకొని ఉంటేనే పొద్దునకల్లా మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి రాత్రి మేలుకొని ఉంటాం కదా, రాత్రే అలాంటి భయంకరమైన కొరడాలతో 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారంట. 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. మళ్ళీ అంతతో ఆపారా? ముళ్ళ కిరీటం చేశారంట. అదెప్పుడు? ఆ రాత్రే. రాత్రి ఏంటండి తీర్పు? రాత్రి ఏంటండి శిక్ష? రాత్రి శిక్షణ ఖరారు చేయటం ఏంటండి కోర్టు? అది కాక పండుగ రోజు అంటే హాలిడే ఇవ్వాలి కదండి. పండుగ రోజు ఏంటి? అది యూదుల పండుగ రోజు, అది పస్కా పండుగ. అంటే పండుగ రోజు కోర్టు తెరవటం ఏంటండి? ఆ రాత్రి ముళ్ళ కిరీటం పెట్టడం ఏంటండి? చరిత్రలోకి వెళ్ళి చూస్తే కదా ఆ ముళ్ళంట దరిదాపుగా 3 నుండి 4 అంగుళాల పొడవు ఉన్నటువంటి ముళ్ళంట. ఇదిగోండి, చూపుడు వేలంత పొడవు. అదొక రకమైన ముళ్ళ మండ. అలాంటి బారు ముళ్ళతో ఆయనకి తల చుట్టూ కూడా ఆ ముళ్ళ కిరీటాన్ని అల్లి తల మీద పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న కర్రతో కొడితే, స్కల్ అంటారు కదా దీన్ని, డిప్ అంటారు కదా, మందమైన స్కల్ ఉంటుంది కదా, దానిలోనికి ఈ యొక్క ముళ్ళు లోపలికి దిగిపోతుంటే తెల్లవారుతూ ఉండగానండి, దాదాపుగా 3-4 ఆ టయానికి ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొట్టి, ఎంత బాధలో ఉండి ఆయనుంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆయన్ని ఎలా కొట్టారో తెలుసా? 2 కీర్తనలో ఒక మాట ఉంటుంది, 22వ కీర్తన 14వ చరణాన్ని చదవండి. కీర్తనలు 22:14. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని గూర్చి ముందుగా చెప్పబడినటువంటి మాట, ఆయన ఎముకలన్నీ ఏమైనాయి అంట? చెప్పండి ఏమైనాయి? ఎముక విరగబడదు అని ఉంది లేఖనంలో. కానీ ఏమైనాయి అనంటే స్థానం తప్పినాయి. స్థానం తప్పటం అంటే ఏంటి? డిస్లొకేట్ అయిపోయినాయి. ఎముకలు ఎక్కడ స్థానం తప్పుతాయి అనంటే, ఎక్కడెక్కడ జాయింట్లు ఉన్నాయో అక్కడెల్లా స్థానం తప్పినాయి. ఇదొక జాయింట్, ఇదొక జాయింట్, ఇదొక జాయింట్, ఇదొక జాయింట్, రైట్? మీకు ఏం అక్కర్లేదు, జస్ట్ ఈ జాయింట్ ఉంది చూసారా, ఇది ఒక్కటి తప్పింది అనుకో, మిమ్మల్ని ఎవరు ఇంట్లో పట్టుకోలేరు, ఎవరు ఆపలేరు. స్థానం తప్పడం అంటే అది మామూలు పెయిన్ కాదు.
ఇది ఒక్కటి తప్పితే యేసయ్య కంట ఒకటి స్థానం తప్పడం కాదంట, ఆయనకి ఎక్కడెక్కడ మనిషికి జాయింట్లు ఉంటాయో ఆయన ఎముకలన్నీ స్థానం తప్పినాయి అంట. ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎముకలు స్థానం తప్పాయి, ఇక్కడ ఎముకలు స్థానం తప్పాయి, ఇక్కడ ఎముక స్థానం తప్పింది, ఇక్కడ ఎముకలు స్థానం తప్పాయి, ఇక్కడ నడుము దగ్గర తుంటి ఇక్కడ స్థానం తప్పింది, మోకాల దగ్గర స్థానం తప్పింది, మడం దగ్గర చెప్పండి స్థానం తప్పింది. ఒక్కటి స్థానం తప్పితే మనల్ని ఎవ్వరు ఆపలేరు. ముందు అసలు ఏదో ఒకటి చేయకపోతే పరిస్థితికి ప్రాణం పోతుందేమో ఈ సమయంలో అనిపిస్తుంది మనకి. కానీ యేసయ్యకి ఎముకలన్నీ స్థానం తప్పినాయి అంట. అంత కొట్టారాయన్ని, అంత కొట్టారాయన్ని. ఆయన్ని అంత కొట్టి మోయలేని బరువైన సిలువ భారాన్ని ఆయన మీద మోపారు. ఏమండి, ఈ జాయింట్లన్నీ డిస్కులు లొకేట్ అయిపోయినాయి కదా, అసలు ఎలా అసలు ఎలా బేర్ చేశాడు ఆయన? ఇప్పుడు జస్ట్ ఇది ఒకటి డిస్లోకేట్ అయితే మనం ఏం చేయలేము. ఇది ఇక్కడ డిస్లోకేట్ అయితే ఈ వేళ్ళు కూడా ఇలా కదిలించలేము. ఈ వేళ్ళు కదిలిస్తేనే ఇక్కడ ప్రాణం గిలగిల్లాడిపోద్ది. అలాంటిది ఎముకల స్థానాలన్నీ కూడా గతి తప్పితే ఆయన అసలు సిలువను ఎలా మూసాడు? అది ఎంత బాధో మనకు అర్థం అవ్వాలి కాబట్టి కొన్నిటిని మీ ముందుకు తీసుకొస్తున్నా. అప్పటికే కొరడా దెబ్బలు, అప్పటికే అవమానం, అప్పటికే పిడిగుద్దులు, అప్పటికే ముఖాన ఉమ్ము, ఈ జాయింట్స్ అన్నీ కూడా గతి తప్పిపోయాయి. అప్పుడు ఆయన మీద సిలువ వేసి ఆయన్ని నడుస్తూ ఉండగా కూడా కొరడాలతో కొడుతున్నారు. హల్లెలూయా! ఎంత భయంకరమైన రాత్రో తెలుసా? రాత్రి దరిదాపుగా సిలువ వెయిట్ ఎంత అయ్యా అంటే 135 కేజీల వెయిట్ అంట. ఆలోచించండి. అప్పటికే ఒళ్ళంతా మామూలు గాయాల, మాంసం చీరుకుంటూ వచ్చినటువంటి గాయాలు. అప్పటికే ఈ బోన్స్ అన్నీ కూడా స్థానం తప్పిపోయాయి, డిస్లోకేట్ అయిపోయాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఆయనపై అన్ని కేజీల బరువు కలిగినటువంటి సిలువను మోపారు. మోపి మళ్ళీ ఏమన్నా పోనీ మామూలుగా నడవనిస్తున్నారా? వెనకాల కొరడాలతో కొడుతున్నారు. ఆయన కొడుతుంటే ఆ భారమైన సిలువను తీసుకెళ్తూ ఆయన పడిపోతున్నాడు. దయ తెలుస్తున్నారా? వాళ్ళకి ఏమన్నా దయ ఉందా? భయంకరమైన రీతిలో మళ్ళీ కొట్టి, మళ్ళీ లేపి, మళ్ళీ ఆ సిలువను మోపి, మామూలుగా ఆ న్యాయస్థానము నుండి గోల్గొతా అనబడినటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అని అంటే ఒక సాధారణమైన మనిషి పావు గంటలో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ యేసయ్య 1 గంట నుండి 2 గంటల సేపు నడవాల్సి వచ్చింది ఇక్కడి నుంచి అక్కడికి. అడుగేయటానికి ఓపికేది? అసలు అడుగేయటానికి బలం ఏది? అడుగు మార్చి అడిగేయటానికి ఏదండి? ఆ మార్గంలో వెళుతూ ఉండగా ఆ బాధలో ఉండి కూడా ఆయన ఒక మాట అన్నాడు, అమ్మా నా గురించి కాదు మీరు ఏడవాల్సింది, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. హల్లెలూయా!
నా మీద ఇల్లు అన్యాయమైన న్యాయం లేని తీర్పునిచ్చారు, నా మీద కోర్టులో మీరు ఇంకో పిటిషన్ వేసి పోరాడండి అని చెప్పలా. నా కోసం కాదురా మీరు ఏడవలసింది, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. అంత బాధలో ఉండి యేసయ్య మాట చెప్పింది. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళి 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 ఆ గోల్గొతా అనబడిన ఆ కొండ మీదకి ఆయన్ని సిలువను మోపించి ఎండవేళ ఆ యొక్క సిలువ ప్రదేశానికి వెళ్ళడానికి సమయం ఎంత పట్టిందయ్యా అంటే రమారమి 9 గంటలు. 9 గంటలు. ఉదయం 9 గంటలకి ఆయన్ని సిలువేశారు. ఆయన పట్టుకున్నది ఎప్పుడు? ఆ గత రాత్రి 10-11 ఆ సమయంలో ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన్ని బలవంతంగా పట్టుకుని వచ్చి అధికార మందిరంలోనికి తోసుకుంటా వచ్చి అక్కడ ఆయన మీద లేనిపోయిన నేరాలన్నీ మోపి ఆయన్ని చిత్రవద చేసి ఆయన్ని కొట్టి ఆయన వస్త్రాలు లాగివేసి ఆమేన్ ఆయన్ని 9 గంటలకి సిలువేశారు. ఆ రాత్రంతా నిద్రలేదు, ఆ రాత్రంతా దెబ్బలు, ఆ రాత్రంతా భయంకరమైనటువంటి యాతన, వేదన. 9 గంటలకి సిలువేశారు. ఆయనకి సిలువేసిన తరువాత ఆ సిలువలో వ్రేలాడుతూ ఇంత బాధపడిన తర్వాత, ఇంత బాధను అనుభవించిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత అప్పుడు యేసయ్య 7 మాటలు మాట్లాడింది. మనం చాలా సింపుల్గా వాటిని సునాయాసంగా ఏమండి ఏదో సరదాగా మాట్లాడేసుకుంటాం. సిలువ వేసిన తర్వాత మాట్లాడాడు ఆయన. మొట్టమొదటి మాట లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. దేవునికి స్తోత్రం. తల మీద మొల కిరీటం, ఏమండి, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, డొక్కల్లో బల్లెపు పోటు. ఆయనకి దెబ్బ తగలని ప్రదేశమే లేదు యేసు ప్రభుకి. అలాంటి భయంకరమైన యాగినిలో ఆయన ఉండి ఎలా మాట్లాడుంటాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఎలా మాట్లాడుంటాడు? ఇంత బాధని యేసయ్య అనుభవిస్తూ మొట్టమొదటి మాట ఏమన్నాడయ్యా అంటే, అయ్యా వీరేమి చేయుచున్నారో అది. అన్ని శ్రమలు పెట్టినటువంటి యేసయ్యకి అన్ని శ్రమలు పెట్టినటువంటి వారి గురించి యేసయ్య అంటున్న మాట, వీరేమి చేస్తున్నారో, ఎవరిని కొడుతున్నారో, ఎవరికి ఇలా చిత్రవద చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఏంటండి అసలు? 2వ మాట కూడా చదవండి. అదే లూకాసు వార్తలో అదే 23వ అధ్యాయంలో 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను యేసు ప్రభుని సిలువేసినప్పుడు యేసు ప్రభువుతో కూడా 2 దొంగలను కూడా సిలువేశారు. అటొకల్ని ఇటొకల్ని. కుడివైపు ఉన్నవాడు అంటాడు, నీవేదో గొప్ప మహానుభావుడు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా అని చెప్పి హేళనగా మాట్లాడతాడు. అప్పుడు ఎడమవైపు ఉన్నటువంటి దొంగ ఏమంటాడు? నోరు మూసుకోరా,
మనకంటే ఈ శిక్ష తగును, మనం దొంగలం, మనం అన్యాయం చేసేవాళ్ళం, కాబట్టి మనకి ఈ శిక్ష తగును. ఆయన ఏ పాపం ఎరుగునోడురా, ఆయనకి ఎలాంటి శిక్ష పడిందిరా, ఆయన ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి ఆయన అప్పుడు అడుగుతాడు యేసయ్యని ఏమని, యేసు ప్రభువా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అన్నాడు. ఏమండి, అప్పుడు యేసయ్య ఉన్న కండిషన్ ఏంటి అసలు? ఆయన మొత్తం లేదు, ఏ సిలువ మీద ఉన్నది ఏంటిదా అని చెప్పానంటే అదొక మనిషిలా కనబడట్లేదంట. సిలువ మీద ఉన్నది ఒక రక్తపు ముద్దలా కనబడుతుందంట. అందుకే ఆయన సొగసైనను స్వరూపమైనను మనుషులు చూడ నొల్లని వానిగాను వ్యసనాక్రాంతుడుగాను, అంటే చూడనొల్లని, అంటే ఆయన చూసి గుర్తుపట్టడానికి ఒక ఆకారం లేదు, ఒక మాంసపు ముద్దను అక్కడ సిలువ మీద పెట్టినట్టుగా ఉంది. అలాంటి కండిషన్లో ఉన్న యేసుతో మాట్లాడుతున్నాడు ఈయన. ఏమనంటే, అయ్యా నీ రాజ్యంలో నన్ను, అరే నేను ఏ కండిషన్లో ఉన్నా, నీ కనీసం బుద్ధి ఉందా? నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఈ పరిస్థితిలో ఉన్నటువంటి నాతో ఏం మాట్లాడాలి నువ్వు అని చెప్పి ఆయన అనకుండా ఆయనకి బలమంతా కూడగట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షమించయ్యా నన్ను అనంటే సిలువలో తన పక్కన ఉన్నటువంటి ఆ యొక్క దొంగను కూడా నా ప్రభువైన యేసయ్య క్షమించాడు. మూడవ మాట ఏంటి? యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తన శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే, యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు శిష్యులు అనబడే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, పారిపోయారు. అందరూ వెళ్ళిపోయినా ఒక్క శిష్యుడు మాత్రం యేసయ్యని అంటు పెట్టుకునే ఉన్నాడు. ఆయన పేరే యోహాను గారు. చెప్పండి, యోహాను. అందరూ వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో సిలువలో వేలాడుతూ ఉండగా కొంతమంది అక్కడ ఉన్నారు. వారిని చూస్తున్నాడు యేసయ్య. వారిలో ఒక వ్యక్తి ఏమో తన తల్లి కనబడింది, అమ్మ. మరొక వైపేమో అందరూ వెళ్ళిపోయినా నిలిచి ఉన్న ఒక శిష్యుడు కనపడ్డాడు, యోహాను గారు. అక్కడి నుండి పిలుస్తున్నాడు, కింద ఉన్నటువంటి యోహానుని పిలుస్తున్నాడు. ఏమని అనంటే, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహానును చూసి, ఇదిగో నీ తల్లి అంటే ఏంటి? నేను ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను, నీ బాధ్యతలన్నీ నేను చూసుకున్నాను. ఇప్పుడు నేను వచ్చినటువంటి కార్యక్రమం అంతా కూడా ఈ రోజుతో ముగియబడబోతుంది. ఏకం నుండి నిన్ను చూసుకోవడానికి నా శిష్యుని నీకు ఇస్తున్నా. ఆమేన్. ఒక కొడుకులాగా నిన్నిక ఈ రోజు నుంచి యోహాను చూసుకుంటాడు. ఆమేన్. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఉండి యేసయ్య బాధ్యతను విస్మరించలేదు. జన్మనిచ్చినటువంటి తల్లిని గాలికి వదిలేయలేదు. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉండి కూడా యేసయ్య యోహానుకి, తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానికి అప్పచెప్పాడు.
అంటే యోహానుతో ఏం చెప్తున్నాడో తెలుసా? నాన్న, ఇవాళ వరకు నేను ఏ ప్లేస్లో నిలబడ్డానో ఇవాళ నుండి నీవు ఆ ప్లేస్లో నిలబడాలి. 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 4వ మాటలో మనకు అర్థం అవుతుంది 3 గంటల సమయం. ఆయన ఎన్నింటికి సిలువేశారు? 9 గంటలకి. 3 గంటల సమయం, మధ్యాహ్నం 3 గంటల సమయం అంటే భయంకరమైన ఎండ. ఈ ఎండ వేడెక్కే కొద్దీ ఈ తల మీద పెట్టినటువంటి ఆ ముళ్ళ కిరీటం ఉందే, ఆ ముళ్ళు ఇలాగ శింకుతూ ఉంటాయి అంట లోపల. ఆ ముళ్ళ మండకున్నటువంటి నేచర్ అది. ఆ ముళ్ళు ఇలా గట్టిగా శింకుతూ ఉంటే మెదడు మొత్తం కూడా లోపల అలాగ నలిపేస్తూ ఉన్నాయి ఆ ముళ్ళు ఆ ఎండకి. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఆ ఎండవేళ రమారమి 3 గంటల సమయంలో ఆయన అంటున్నాడు కదా, నా దేవా నా దేవా నన్నెందుకు, నా చేయి ఎందుకు విడిచితివి. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారి యొక్క చెయ్యి అప్పటి వరకు ఎప్పుడు విడిచిపెట్టలా. నేనును ఆయన కలిసి ఉన్నామని చెప్పని అంటాడు యేసయ్య. నేను ఆయన ఒకటే అని చెప్పని అన్నాడు యేసయ్య. నన్ను చూస్తే ఆయన చూసినట్టే అన్నాడు యేసయ్య. ఆయన ఏం చెప్పాడు అదే నేను చెప్తున్నాను అన్నాడు యేసయ్య. నేను ఒక్కడనే కాదు, నాతో ఆయన ఉన్నాడన్నాడు యేసయ్య. కానీ ఇక్కడ మాత్రం తండ్రి చెయ్యి వదిలిపెట్టేశాడు. ఎందుకు అనంటే తండ్రి అయిన దేవుడు మహాపరిశుద్ధుడు. ఆమేన్. ఇప్పుడు మన పాపాలన్నీ ఎవరి మీద పడినాయి? యేసయ్య మీద. యేసయ్య మీద మన పాపాలన్నీ పడి ఆయన ఒక పాపిగా కనబడేసరికి దేవుడు చేయలేశాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. ఏమండి, ఒక్క క్షణం తట్టుకోలేకపోతున్నాడు యేసయ్య తండ్రి చెయ్యి వదిలిపెడితే, ఆయనతో సహవాసం లేకపోతే. పనిలో పని మన సంగతి ఏంటో కూడా ఒకసారి ఆలోచించుకోండి. క్షణం కాదు కదా, సంవత్సరాలు, నెలలకు నెలలు, రోజులకు రోజులు దొరికిపోతులా. మనసు విప్పి దేవునితో మాట్లాడి ప్రార్థన చేసి ఎంతకాలం అయిందంటే నోరావులి చటీటి చూస్తాం ఈగలు దూరేలాగా. ఆయనతో సహవాసం లేకుండా బ్రతికేస్తున్నాం మనం. ఆయనతో సాన్నిహిత్యం లేకుండా బ్రతికేస్తున్నాం మనం. ఆయనతో మాట్లాడకుండా బ్రతికేస్తున్నాం మనం. ఆయనతో మాట్లాడలేకపోతున్నాం అని కనీసం చింత కూడా లేకుండా బ్రతికేస్తున్నాం మనం. మనదే ఒక క్రైస్తవ జీవితమేనా? మనం ఒక దేవుని బిడ్డలమేనా? మనకి నిజంగా దేవుడి మీద ప్రేమ ఉందా? ఆ కొద్ది క్షణాలు తండ్రి చెయ్య విడిచేసరికి యేసయ్య తట్టుకోలేక కేక వేస్తున్నాడు, నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా అని చెప్పి కేక వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదవండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య సమరయ స్త్రీతో ఏమంటాడు? అమ్మా, ఈ బావి నీళ్ళు నీవు తాగితే మరలా నువ్వు దప్పికొంటావు.
నేనిచ్చే నీళ్లు గనక నువ్వు తాగావనుకో మరెన్నడూ నీవు దప్పికొనవు అంటాడు యేసయ్య. అంటే యేసయ్య ఎవరు అనంటే మరెన్నడూ దప్పిగొనని నీళ్ళ ఓటల నది మన ప్రభు అయిన యేసు. ఆ నీరు తాగితే మనకి దప్పిక వేయదు. ఏంటి ఆ నీరు అనంటే యేసు ప్రభువే ఆ నీరు. అంటే ఈ లోకంలో చాలా దాహాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు దాహం వేసి తాగేటటువంటి మంచినీళ్ళు కాదు, కానీ పాపం అనేటటువంటి దాహం. ఈ పాపం అనేది ఒకటేనా అనంటే కాదు. పాపం అనేటటువంటి హెడ్లైన్ పెట్టి కింద దాని ఫ్యామిలీ గురించి రాస్తే తెమలతో ఒక పట్టాన అన్ని పాపాలు ఉన్నాయి. పాపం అనేటటువంటి ఒక ఫ్యామిలీకి ఆ యొక్క యజమానుడు పేరు పాపం మాట. ఆ పాప ప్రపంచంలో పాప ఫ్యామిలీలో ఎన్నో పాపాలు ఉన్నాయి. ఆ పాపాలన్నీ ఎలాంటి నేచర్ కలిగి ఉన్నాయంటే చేసిన కొందికి అంటే తాగిన కొందికి తాగాలనిపిస్తుంది. దప్పిక తీరదు. కాలవటం ఒకటి స్టార్ట్ చేస్తాడు, చిన్నగా స్టార్ట్ చేస్తాడు. ఆళ్ళు ఇల్లు చూడకుండా మొదలెడతాడు. ఎక్కడెక్కడో చెటికెట్లు దూరి మొత్తానికి గప్పు మన 4 దమ్ములు లాగుతూ ఉంటాడు. ఒకటేగా అనుకుంటాడు. ఆ ఒకటి కాస్త 4 రోజుల తర్వాత 2గా మారుద్ది. ఆ 2 కాస్త నెల రోజుల తర్వాత 4గా మారుద్ది. ఆ 4 కాస్త చిన్నగా ఒక పెట్టేలే అని అనుకుంటాడు. ఆ పెట్టి కాస్త 2 పెట్టెలు అంటాడు. రోజుకొచ్చి 2-3 పెట్టెలు కాల్చేస్తాడు. అవి లోపలికి వెళ్ళి లంగ్స్ మీద అంటే ఊపిరితిత్తుల మీద ప్రభావితం చూపి ఆ ఊపిరితిత్తుల్ని నాశనం చేసేస్తాయి. అంటే నేనేం చెప్తున్నాను, సిగరెట్టే కానివ్వండి, మందే కానివ్వండి, జోదమే కానివ్వండి, బెట్టింగే కానివ్వండి. ఇవాళ బెట్టింగ్లు ఎక్కువైపోతున్నాయి కదా. ఈజీ మనీ అనండి ఒకసారి. ఈజీ మనీ అంటే ఏంటి? ఈ బెట్టింగ్లో, లాటరీలో, లేకపోతే గేమ్సో, ఇవాళ ఫోన్లో గేమ్స్ ఆడినా సరే డబ్బులు గెలుచుకోవచ్చంట, బెట్టింగ్లు పెట్టవచ్చు. ఇలాంటివి ఈజీగా మనకు వచ్చేటటువంటి మనీకి అలవాటు పడిపోతున్నారు. ఇవన్నీ ఏందయ్యా అంటే దాహము తీరని వ్యవహారాలు. డబ్బు కూడా దీంట్లోనికి చేరినటువంటి విధానమే. ఎంత సంపాదించు దాహం తీరదు, ఎంత పాపం చేయి దాహం తీరదు. ఇది ఒకటేగా అనుకుంటాడు, కానీ మళ్ళీ మొదలెడతాడు. ఇదే ఆఖరు అనుకుంటాడు, మళ్ళీ మొదలెడతాడు. పాపం, వ్యభిచారం అనే పాపం కూడా అంతే కదా. ఇక వెళ్ళొద్దు అని అనుకుంటాడు, మళ్ళీ వెళ్తూనే ఉంటాడు. అది ఏంటిది అని అంటే దాహము తీరదు. అక్కడికి వచ్చింది ఎవరు అనంటే సమరయ స్త్రీ. ఆవిడ ఆల్రెడీ ఒక దాహము తీరని పరిస్థితుల్లో ఉంది. ఏ దాహము అనేది పాపం, వ్యభిచారం అనేటటువంటి ఆ దాహము తీరని పరిస్థితుల్లో ఆవిడ జీవితం కొట్టుమిట్లాడుతూ ఉంది. కుక్కలు చింపిన ఇస్తర వలె అయిపోయింది ఆవిడ జీవితం. అందుకే ఆమెతో మాట్లాడాడు యేసయ్య ఆత్మీయమైన కోణంలో. ఏమనో తెలుసా? ఇప్పుడు నువ్వు తాగే నీరు నీ దాహం తీర్చట్లా. దాహం తీరే లెక్క అయితే ఒకసారి తాగావు, మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? ఒకసారి తాగావు, మళ్ళీ ఎందుకు తాగాలనుకుంటున్నావు? ఒకసారి చేసావు పాపం, ఇదే ఆఖరు అనుకున్నావు, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఇదే ఇకసారి నేను ఆఖరిసారి చూస్తాను, అయ్యగారు మళ్ళీ గద్దిస్తున్నాడు, ఎందుకు వచ్చింది ఇక నేను చూడను అని అనుకున్నావు, మళ్ళీ ఎందుకు చూస్తున్నావు? ఏంటి అనంటే పాపానికి ఉన్న నేచర్ అది. పాపం అనేది ఒక దాహం లాంటిది. ఆ దాహం అనేది తీరదో, సంవత్సరాలు తరబడిన తీరదో. అందుకే యేసు ప్రభు అన్నాడు ఏమని? నేనిచ్చే నీళ్లున్నాయి, ఆ నీళ్లు గనక నువ్వు తాగితే ఇక నీకు దాహమయ్యదు. ఆహా, దేవునికి స్తోత్రం. అందుకేగా తాగుబోతులు మారిపోతున్నారు, అందుకేగా వ్యభిచారులు మారిపోతున్నారు, అందుకేగా బెట్టింగ్లు పెట్టేవాళ్ళు మారిపోతున్నారు, గంజాయి సేవించేటటువంటి వారు మారిపోతున్నారు.
యేసు ప్రభు త్రాగుడు మార్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి తాగము నువ్వు, వాసనే పడట్లేదు మాస్టర్ అంటాడు. ఏమైంది? నా దాహము తీరేనే, నాయాకలి తీర్చేనే, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. ప్రైజ్ ది లార్డ్. నా దాహం తీరిపోయింది. ఇక ఆ దాహం వేయట్లేదా నీకు? వేయట్లా. మద్యపానం అనే దాహం వేయట్లేదు, వేయట్లా. త్రాగుడు అనే వేయట్లా. సిగరెట్ వేయట్లా. మరి వ్యభిచారం నా బలేచే, అవునా? మరి సీరియల్ చే ఎందుకు? మరి సినిమా లేదా దాహం ఇప్పుడు? ఏమైంది? జీవ జలపు ఓటను నేను సేవించా. హల్లెలూయా. ఈ జలము ముందు అన్ని జలాలు ఓడిపోయాయి. అందుకే అంటున్నాడు యేసయ్య, ఇంకెప్పుడు నువ్వు తప్పికొను. ఆమేన్. ఇక్కడ విషయం ఎక్కడి నుంచి ఎటు వెళ్ళామంటే, నేనిచ్చే నీళ్లు తాగితే నీకు దాహం ఏదనని యేసయ్య అన్నాడు కదా. అలాంటి జీవ జల నది కలిగినటువంటి యేసు ప్రభువే అడుగుతున్నాడు ఇక్కడ. ఏమని? గట్టిగా ఏడిదే, నేను దప్పికొనుచున్నాను. అదేంటండి? మనకి దాహాన్ని తీర్చేవాడికే దాహం ఏంటి? అవును, యేసయ్యకు కూడా ఒక దాహం ఉంది. ఏంటిదో తెలుసా? మన కుటుంబంలో మారవలసిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో యేసయ్య దాహం కలిగి ఉన్నాడు. అవునండి, అక్కడ అదే జరిగింది. యేసు ప్రభు శిష్యులు ఏం తీసుకొచ్చారు? ఆహారాన్ని తీసుకొచ్చారు. అప్పుడు యేసయ్య అంటాడు, నాకు ఆకలి తీరిపోయింది అంటాడు. అదేంటయ్యా, మేము ఇంక అన్నం తేలేదు కదా మీ దగ్గరికి, ఎలా తీరిపోయింది? ఎలా తీరిపోయింది అని అంటే, అక్కడ ఒక సమరయ స్త్రీ, పాపముతో పట్టబడిన ఒక స్త్రీ మార్పు చెందింది. మార్పు చెందితే ఆయన దాహం తీరద్ది. మన కుటుంబం మార్పు చెందితే ఆయన ఆకలి తీరుతుంది. మన కుటుంబంలో ఇంకా మారవలసిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో యేసయ్య దప్పిక కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదే 19వ అధ్యాయం 30వ వచనం చదివేసేయండి. 5వ మాట లేక 6వ మాట. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అది యేసు ప్రభు ఏమన్నాడండి? 6వ మాట, సమాప్తమైనది అనండి ఒకసారి. అది తండ్రి ఏదైతే చెప్పి పంపించాడో ఆ ప్రతి పనిని కూడా ఈ భూమి మీద యేసయ్య సమాప్తం చేశాడు. సమాప్తం అంటే సంపూర్ణం. ఇవాళ రేపు దినాల్లో ఎలా ఉంటున్నాయి అంటే, మన పనులన్నీ అసంపూర్ణమే. చెయ్యెడతాం, మళ్ళీ ఏడురాని చూసేసరికి అక్కడ ఉండడాడు. దేవుని పనిని మొదలెడతాం, ఈలోపే మళ్ళీ ఏదో ఫోన్ వస్తుంది, పరిగెత్తుకుపోతాం. సుమాని వాక్యం దగ్గర కూర్చుంటాం, ఈలోపు ఎవరో వస్తారు, ఈ వాక్యం సందులోకి వెళ్ళిపోద్ది. సుమాని కాసేపు ప్రార్థనలో గడుపుదామని చెప్పి కూర్చుంటాం, ఈలోపు టింగు మన ఏదో మోగుద్ది. ఇక దాన్ని ఓపెన్ చేస్తాం, అటు నుంచి వాట్సాప్లోకి వెళ్తాం, అటు నుంచి స్టేటస్లోకి వెళ్తాం. ఆ స్టేటస్లో ఏదో యూట్యూబ్ లింక్ పెట్టి ఉంటుంది, ఆ లింక్ నొక్కుతాం. ఆ లింకులు ఎందుకు నీకు? ఇప్పుడు ప్రార్థనలో కూర్చున్నాం, ఆ లింకులతో మనకేంటి సంబంధం? ఆ లింకు మళ్ళీ యూట్యూబ్ లింకులోకి వెళ్ళద్ది. ఆ యూట్యూబ్ చూస్తూ ఉంటా, ఇప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటే చూడడం, మళ్ళీ కింద జరుపుతూ ఉంటాం, మళ్ళీ అది పొగుడు చూస్తూనే ఉంటాం, పైన మళ్ళీ కింద జరుపుతూ ఉంటాం. మళ్ళీ ఈ లోపే తగులుద్ది, టక్ మనం దాన్ని నొక్కుతాం, అది ప్లే అవుతూనే ఉంటుంది, మళ్ళీ కిందకి జరుపుతూ ఉండాలి. మళ్ళీ అదేంటిదో తెలుసా? నేత్రాశ అనే పాపం అనండి ఒకసారి. నేత్రాశ అంటే అదే, ఇంకేదో కాదు. మా గంటల సెల్ ఫోన్లతో గడిపేవారులారా, మీరు నేత్రాశలో ఉన్నారు. ఏదో శుభమాని కూర్చుంటాం, కాస్త ప్రార్థన హృదయపూర్వకంగా చేసి ముగించు.
సుమా అని చెప్పి దేవుని పని కొరకు నిలబడాలని చెప్పి మొదలెట్టాం, మీటింగులను మొదలెట్టాం. అయిపోయే వరకు నేను ఉండాలి, వేరే ఏ పనులైనా పక్కన పెట్టుకోవాలి, సమాప్తం చేసి కానీ నా పనిలోకి నేను వెళ్ళాలి. అంతేనా? లేకపోతే ఈలోపు ఎవడో వచ్చాడు అయ్యగారు తర్వాత కలుస్తానుండు, అదేమో సమాప్తం రా నాయన. నీతో పెట్టుకుని ఈడిగిరిపోతాడు. మా వాడు ఉన్నాళ్లే, లేకపోతే మా సోదరి ఉందలే, నేను ఇక్కడ ప్రార్థనా గదిలో ఉన్నా సరే కాస్త బయట పని నా బిడ్డలు చూస్తారులే అని అనుకుంటా ఉండగా ఈలోపు ఎవడో మామయ్య ఎక్కడున్నావురా బాంబర్దే అంటే వస్తున్నానుండు, నువ్వెక్కడున్నా? ఇక్కడ ఉన్నది ఏంటిది? సమాప్తం చేసేది ఉందా? సంపూర్తి చేసేది ఉందా? దేవుని పనిలో, దేవుడు నీకు నిర్ణయించిన పనిలో సమాప్తం చేసేది ఉందా? ఆ పనిని, దేవుని పనిని మధ్యలో గాలి కొదిలేసి మనం అనుకునే వైపు పరిగెత్తేదా? కానీ యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడి భూమి మీదకి ఎందు నిమిత్తం పంపించాడో ఆ పని కష్టమైన, ఇబ్బంది అయినా, అవమానమైనా, కొరడాలైనా, దెబ్బలైనా, సిలువైనా, ఏదైనా సరే సమాప్తము చేశానని చెప్పి చెప్తున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. యేసయ్య వారసులుగా, యేసయ్య బిడ్డలుగా, యేసయ్య రక్తం పెట్టి కొనుక్కున్న బిడ్డలుగా సమాప్తం చేయటం నేర్చుకోవాలి. దేవుని పనిని మొదలుపెట్టిన తర్వాత ఆ పని సంపూర్తిమయ్యే వరకు వేరే ఏ పని మనకు ఎక్కకూడదు. ఇక ఈ పని నేను చెయ్యేసా, నేను మొదలు పెట్టా, అడుగు వేసా, ఇది అయ్యే వరకు ఇక్కడ నేను నిలబడతా. శుభమాన్ మందిరానికి వచ్చామా ఇలా ఫోన్ వస్తుంది, టింగ్ 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 అనగానే టక్మని వెళ్ళి గడ 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 బయటకు వెళ్ళిపోయి, అలా ఎడ్రా ఇది వెళ్ళిపోయింది. ఇక ఏంటిది? ఈ వాక్యం చెప్పేవాడు ఆడు వెళ్ళిపోయా, గాల్లో కలిసిపోయాడు. ఏంట్రా ఏం చేస్తున్నా? అరే చేపల కూర తెచ్చా. ఎక్కడున్నా? చేపల కూర తెచ్చావా? ఈ పాస్టర్ ముగితలేదురా. మరేం చెప్పమంట, వచ్చామంటావా? ఎందుకు వచ్చిందిలే కానీ బాక్స్లో పెట్టు, వచ్చేత గబిక్కిని అవగానే వచ్చేత కానీ బాక్స్లో పెట్టు. అక్కడ ఈలోపు వాక్యం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. వచ్చాం దేవుని సన్నిధికి, అది సమాప్తం అయ్యే వరకు వేరేది ఎందుకు మనకి? వేరేది ఎందుకంటే ఒక పాస్టర్ గారు ఇలాగే దేవుని మాటలు అందించడానికి ప్రారంభిస్తూ ఉండగా చిన్న కుమారుడికి భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది, ఐసీయూలో ఉన్నాడని చెప్పి ఫోన్ వచ్చిందంట. వాక్యం చెప్పాలి, కొద్దిసేపట్లో ప్రాణం పోయేటట్టు ఉందని చెప్పి వచ్చింది ఫోను. వేరే వ్యక్తిని పంపించి అక్కడ నువ్వు ఉండు, అక్కడ ఉండి నేను చేసేదేమీ లేదు, నా దేవుడు నన్ను నిలబెట్టించాట, నేను సమాప్తి చేసిన తర్వాత కానీ నేను వస్తానులే అని చెప్పని అన్నాడట. ఏం సింపుల్ ఏం కాదు. ఇన్ని కష్టాలు ముడిపడి ఉన్నటువంటి సిలువ త్యాగం గురించి యేసయ్య చెప్తున్నాడు, సమాప్తము చేశానయ్యా. ఆమేన్. తండ్రికి సబ్మిట్ చేస్తున్నాడు. నువ్వు ఇచ్చింది పిన్ టు పిన్ నేను చేశాను, సమాప్తం చేశానని చెప్తున్నాడు. ఇలా చెప్పాలి మనం కూడా. నీకు దేవుడు నియమించిన దైవజనుడితో చెప్పాలి, అయ్యా నువ్వే పని అయితే అప్పగించావో ఈ పని నేను సమాప్తం చేశానయ్యా దేవుని కృపను బట్టి చెప్పాలి. పని అప్పగిస్తే ఏమో ఉంటారో ఉండరో, చేస్తారో చేయరో, ఆఖరి వరకు ఉంటారో లేకపోతే ఈలోపు జంపో. ఇట్లాంటి వాళ్ళతో అయ్యేదేనా? బండి నడిచేదేనా? ఏమా నడిచేదేనా అంట. కానీ యేసయ్య సమాప్తం చేశానయ్యా అని చెప్తున్నాడు. అది సిలువ భారమైన సమాప్తం. అది కొన్నిసార్లు దేవుడు మనకు అప్పగించిన పనిలో నిందలు మనకి రావచ్చు, కష్టాలు మనకు రావచ్చు, ఇబ్బందులు మనకి రావచ్చు, కొరడా దెబ్బలు లాంటి మాటలు మనం పడవచ్చు. అలాంటప్పుడు నన్ను అంటావా అని చెప్పి ఇక్కడ పని పాడితో గొడవ వేసుకుంటే ఈడేమైపోతాడు, ఇక్కడ పని ఏమైపోద్ది? ఏమండి అబ్బాయి ఎక్కడున్నావు అంటే ఉండు ఈడెవరు అని చూసొస్తానుండు అన్నావు అనుకో, ఇదేనామా ఏమో ఇదేనా అంట సేవ భక్తి కాదు. నన్ను ఏదో అన్నాడంట, నేంటో అన్ని కాళ్ళు కీళ్ళు ఎరగ తీసుకొస్తానుండు అంటే అదేనా? తండ్రి అప్పగించినటువంటి పనిలో కొరడా దెబ్బలు ఉన్నాయి, ముఖం మీద ఉమ్ములు ఉన్నాయి, ముసుగులు ఉన్నాయి, గుద్దులు ఉన్నాయి, పిడిగుద్దులు ఉన్నాయి, సిలువ ఉంది, ముళ్ళ కిరీటం ఉంది. ఇన్ని ఉన్నా సరే ఎక్కడ కూడా సిలువ పడేయకుండా సమాప్తం చేశానంటున్నాడు ఆయన.
ఆయన సిలువు నువ్వులా మనకి, నీ సిలువునిచ్చాను నీకు, దాన్ని నువ్వు మోయాలి. మోసి చెప్పాలి, అయ్యా నువ్వు నాకే భారాన్నైతే పెట్టావో, ఏ సిలువనైతే నా మీద మోపావో, అది నేను సమాప్తము చేశానయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ చరణం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి అప్పచెప్పాడు ఆత్మనే? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవరికి? తండ్రికి అప్పచెప్పాడు. ఆయన ఆత్మను మింగేద్దామని, ఎక్కడైనా దొరుకుతాడేమో అని చెప్పి చీకటి శక్తులు ఎదురు చూస్తూ ఉన్నాయేమో. ఎందుకంటే వాడు కొండ మీదకి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి దూకు అన్నాడుగా పనికిమాలినోడు. ఏమో ఆయన ఆత్మ మనకేమైనా దొరుకుద్దేమో అనే పొరపాటు ప్రయత్నాల్లో ఉన్నాడేమో సైతానుగాడు. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నా ఆత్మను ఎవరి చేతుల్లో పెడతల్లా, నీ చేతులకు అప్పగిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరికి అప్పగించబడ్డావో, ఏ దైవజనుడు, ఏ ఆత్మీయ తండ్రికి నువ్వు అప్పగించబడ్డావో, చచ్చే వరకు అక్కడ నిలబడి ఉంటాం నేర్చుకో. అది మ్యాటర్. తండ్రి అని ఎప్పుడు కేక వేస్తున్నాడు? ఇక చివరి క్షణం, అది ప్రాణాన్ని అప్పగించే ముందు, ప్రాణం పోయే ముందు ఆయన అంటున్నాడు, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా. హల్లెలూయా అని తల వంచి ప్రాణము విడిచెను. ఎక్కడ దేవుడు నిన్ను నాటాడో, ఎక్కడ దేవుడు తన వాక్యంతో నిన్ను పోషిస్తున్నాడో, ఏ జీవం కలిగిన మందిరంలో దేవుడు నిన్ను నిలబెట్టాడో, ఆకర్షించుకున్నాడో, అక్కడ నిలబడాలి. ఎప్పటి వరకు నిలబడాలి? ప్రాణం పోయే వరకు నిలబడాలి సాక్షిగా. ఈ పాస్టర్ క్రమం తప్పాడనుకో, ఈ పాస్టర్ డబ్బు మీదకి వెళ్ళిపోయిందనుకో వ్యామోహం, ఈ పాస్టర్ వాక్యం చెప్పకుండా సోది చెప్తున్నాడు అనుకో, ఈ పాస్టర్ను వదిలిపెట్టి వెళ్ళిపో మంచి పాస్టర్ దగ్గరికి. ఆ మాట చెప్పడానికి దమ్ముంది నాకు. నా దగ్గరే ఉండి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నాకంటే మంచిగా నడిపించే దైవజనుడు ఎవరైనా ఉంటే చూసుకో, వెళ్ళిపో. నువ్వైనా దేవుని సన్నిధిలో మంచి వ్యక్తిగా బతకొచ్చు. ఎప్పుడు? నీ కొరకు నిలబడిన ఆత్మీయ తండ్రి తప్పిపోయినప్పుడు, లోకంలో కలిసినప్పుడు, రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు, డబ్బు వెనకాల పరిగెత్తున్నప్పుడు, భారం లేకుండా ఉన్నప్పుడు, ఈ భారం లేనోడి దగ్గర నువ్వు ఉంటే నువ్వు పోతావు. అదే గనక నీకు దేవుడిచ్చిన దైవజనుడు భారం కలిగినోడై, దేవుణ్ణి కలిగినోడై, దేవుని శక్తి కలిగిన వాడై, దేవుని కొరకే బ్రతకాలి అనుకునేటువంటి ఆ జీల్ కలిగినోడై ఉంటే చచ్చే వరకు అక్కడే నిలబడటం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఖరి క్షణాల్లో అంటున్నాడు యేసయ్య, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానయ్యా. ఏ తండ్రి దగ్గర నుంచి అయితే వచ్చాడో ఆ తండ్రికి అప్పగిస్తున్నాడు. ఏ తండ్రి దగ్గర నువ్వు పెంచబడుతున్నావో, ఎక్కడ నువ్వు వాక్యం అనే పాలతో, వాక్యం అనే ఆహారముతో, యేసయ్య ఏ ఆత్మీయ దైవ జనుడి దగ్గర నిన్ను పెంచుతున్నాడో అక్కడ నిలబడటం నేర్చుకో. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆవేదనలు కలిగిన, కొన్నిసార్లు నేను గద్దించిన, ఏమండోయ్ బుజ్జగించినప్పుడే ఉంటా, గద్దించినప్పుడు పోతా అంటే నీ సరుకు కరెక్ట్ కాదు. సరుకు కరెక్ట్ కాదు. ఎప్పుడు బుజ్జగించే బోధలే రావు. ఎందుకంటే బోధ అనేది నా మదిలో నుండి పుట్టేది కాదు. పైనోడు మాట్లాడాలి నీతో, నాతో. ఆయన బుజ్జగించాలనుకుంటే బుజ్జగిస్తాడు, ఓదార్చాలనుకుంటే ఓదార్స్తాడు, ధైర్యపరచాలనుకుంటే ధైర్యపరుస్తాడు, గద్దించాలనుకుంటే గద్దిస్తాడు. ఓదార్చినప్పుడు ఓదార్చబడదాం, ధైర్యపరిచినప్పుడు ధైర్యపరచబడదాం. ఆయన గద్దించినప్పుడు సరి చేసుకుందాం. అది నిజమైన భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇలాంటి బాధలో, శ్రమలో, ఆవేదనలో యేసయ్య 7 మాటలు, చనిపోయే ముందు 7 మాటలు ఆయన పలికి, యేసయ్య అప్పగించినట, తండ్రి అప్పగించిన పనిని
సంపూర్తి చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రక్షణ ప్రణాళిక, ఆయన వేసిన ప్రతి అడుగు, ఆయన నడిచిన ప్రతి మార్గం అది ఆయనది కాదు. ఆఖరి మాట, అది ఆయనది కాదు, అది నీది, నాది. ఆమేన్. అది మనది. ఆఖరి మాటగా యేసయ్య అడుగుతున్నాడు, నానా నీ స్థానాన్ని నేను తీసుకున్నా, నీ ప్లేస్లో నేను చనిపోయా, మరి నా స్థానాన్ని నువ్వు తీసుకుంటావా? నా ప్లేస్లో నువ్వు బ్రతుకుతావా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కలువారి సిలువలో యేసయ్య చేసిన సిలువ త్యాగం కొంత మీకు నేను అందించగలిగాను అనుకుంటున్నాను. ఆయన సిలువని గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మనం ధ్యానం చేసుకోవాలి. హల్లెలూయా. లోక కళ్యాణం కోసం, పాప విముక్తి కోసం నా ప్రభువైన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం కలువారి సిలువలో ఆయన తన రక్తాన్ని కార్చి నీ పాపాన్ని, నా పాపాన్ని మన తల్ల మీద నుండి లేకుండా కొట్టివేశాడు. ఆ విషయాన్ని నమ్మి యేసు ప్రభు నా స్థలాన్ని తీసుకున్నాడు, ఆయన స్థానాన్ని నాకిచ్చాడు. కాబట్టి నేను పాప ప్రక్షాళన పొందాను అని నమ్మి ఆయన సిలువను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆయన సిద్ధం చేసినటువంటి రక్షణ తప్పనిసరిగా అంది తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మన కోసం చనిపోయాడు, ఆయన రోలు ఆయన ముగించాడు. ఇప్పుడు మిగిలి ఉన్నది నీ రోల్, నా రోల్. ఏంటిది? ఆయన ప్లేస్లో ఆయన కోసం బ్రతకడం. జీవితాన్ని ఆయన చేతుల్లో. దేవునికి స్తోత్రం. ఇంకేది అడ్డుగా ఉందో, ఇంకేది అడ్డుపడుతుందో ఆ అడ్డులన్నీ తొలగించేసుకో. యేసయ్య సిలువ సాక్షిగా నీ జీవితాన్ని యేసయ్య చేతుల్లో పెట్టుకో. ఆమేన్. రక్షణ అనుభవంలోనికి వచ్చేయి. యేసయ్య పాదాల దగ్గర నీ జీవితాన్ని సమర్పించుకో. నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభువా, నా కోసం నువ్వు చనిపోయావు, ఇక నేను ఈ రోజు నుంచి నీ కోసం బ్రతుకుతాను ప్రభువా అని చెప్పి యేసయ్య చేతుల్లో నీ చెయ్యి వేసినట్లయితే, అమ్మ ప్రసవ పడేటప్పుడు ఆ బాధ అంతా ఎప్పుడు మర్చిపోద్దండి? చెప్పండి. ఎప్పుడు? తాను కనిన ఆ బిడ్డని కళ్ళతో చూసుకోగానే అప్పుడు దాకా భయంకరమైన కేకలు పెట్టిన అమ్మ ఒక్కసారిగా అమ్మ ముఖం మీద ఏం కనపడుద్ది? చిరునవ్వు కనపడుద్ది. అన్ని బాధలు నీ కోసం పడ్డాడు కదా, ఆయన ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు కనపడదో తెలుసా? యేసయ్యా నా జీవితానికి ఇస్తున్నానయ్యా అని అన్నప్పుడు. ఆమేన్. నేను కూడా నీలో తిరిగి జన్మిస్తాను ప్రభువా అన్నప్పుడు, నా హృదయం నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా అన్నప్పుడు, నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభువా అన్నప్పుడు, ఇదిగో నా జీవితం నాయనా అని చెప్పి అన్నప్పుడు, హల్లెలూయా. ఆయన గాయాలతో నీ వైపు చూస్తున్నాడు. ఆయనకి మరి సంతోషాన్ని కలిగించాలి అని అంటే నీ జీవితాన్ని యేసయ్య చేతుల్లో పెట్టు, నీ బ్రతుకుని యేసయ్య చేతుల్లో పెట్టు. చేరవలసిన గమ్యానికి ఆయన నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక.